పని ఉంది. బ్యాక్ అయితే బఫెలోస్ వస్తూ మా అక్క అదే పాతసీర్లోనే ఉంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఇవాళ అయితే సెకండ్ వ్లాగ్ అనేది స్టార్ట్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. మామిడికాయ రైస్ అన్న, సో లెమన్ రైస్ కాకుండా మామిడికాయతో చేసిన రైస్ అన్నమాట. అలాగే అందులోకి వడలు. బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్క అయితే బట్టలు అంటే చిన్నపిల్లలవన్నీ వాష్ చేద్దామని తీసుకుంది. పెద్దవాళ్ళవి, మా అమ్మ వాళ్ళవి, అవ్వ తాతయ్య వాళ్ళందరివి కూడా వేరే వాళ్ళైతే వాష్ చేస్తారన్నమాట. సో ఇప్పుడైతే ఫస్ట్ బట్టలు పిండేద్దాం. రా పోనీ సీరలు ఒకే సీరలు మదే సీర కట్టుకోండి. పాయసరి కట్టుకుని అట్లే పెట్టాము. ఇడ్లీలు కట్టుకునేకి నేను అద్దుతున్నా, అక్క పిండుతుంది, మైక్ పెట్టుకున్నాను. నా పని అయిపోయింది. భువన్ పని చిట్టం పని ఉంది. నేను పోతున్నాను బస్సుకి. అది కూడా అట్లా అట్లా లేదు. ఊరికి వచ్చామంటే మన చీకుగాడు మంచిగా ఎంజాయ్ చేస్తాడు. అంటే ఆ ఎన్విరాన్మెంట్ అవ్వచ్చు. మనకి బెంగళూరులో అయితే పెద్దగా ప్లేస్ ఎక్కువగా ఉండదు కదా. సో తోటలోకి వెళ్ళి ఆడుకోవడము, ఇంటి దగ్గర కాంపౌండ్లో ఆడుకోవడము, అలాగే ఇలా బర్డ్స్, అనిమల్స్ అంటే చాలా ఇష్టము. సో దాన్ని చూసి ముచ్చటేసి తను ఆల్మోస్ట్ ఒక 3 hours అక్కడే టైం స్పెండ్ చేశాడు. సో వాటితో పాటు వాళ్ళ తాతను కూడా అక్కడే కూర్చోబెట్టుకున్నాడు అన్నమాట. తను పాప అయితే గ్రేప్స్ అడిగింది తినడానికి. సో అందుకనేసి వాటర్ని అయితే కొంచెం వేడి చేశాను. ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నా, బేకింగ్ సోడా అయితే లేదు. పిల్లలకి ఎప్పుడైనా గ్రేప్స్ ఇచ్చేసారి చాలా కేర్ఫుల్గా ఉండాలా. సో గ్రేప్స్ని అయితే వేసేస్తుంది మన తను పాప. వాటర్ ఎక్కువగా బాయిల్ అవ్వకూడదు. వాటర్ ఎక్కువగా బాయిల్ అయ్యాయి అంటే గ్రేప్స్ని ఉడకపెట్టినట్టు ఉంటుంది. సో అందుకనేసి వాటర్ని జస్ట్ కొంచెం గోరువెచ్చకన్నా ఇంకొంచెం ఎక్కువ చేసేసి కొంచెం సాల్ట్ లేదా బేకింగ్ సోడా ఉంటే బేకింగ్ సోడా వేసుకోవచ్చు. లేదు అంటే సాల్ట్ వేసేసుకొని ఒక 10 minutes దీంట్లో ఉండాలి గ్రేప్స్. ఏనా నిన్న అయితే మిరిండా జ్యూస్ కదరా తీసుకొచ్చింది, 2 liters తీసుకొచ్చారు. తను పాప జ్యూస్ వద్దు అనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మౌల్డ్స్లో అయితే వేసి పెట్టింది. ఐస్ క్రీమ్ చేసింది అనమాట. ఎంత బాగా వచ్చాయో చూడండి. మిరిండా మిరిండా మరిండా ఎట్లా అంటారా? మెరిండా ఐస్ క్రీమ్. చ్యూస్. అక్క టీ తాగుతుంది. మా అక్క అదే పాతసీర్లోనే ఉంది. హాయ్ 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 హాయ్. ఎట్లా రాస్తారా ఎగ్జామ్? సో 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. సార్ ఇప్పటికైతే వచ్చాడు అనమాట ఇంటికి. రిజల్ట్స్ ఎలా వస్తాయో అప్డేట్ చేస్తాను మీకు. సన్నీళ్ళు ఉన్నాయి తాగరా. ఐస్ క్రీమ్ ఉంది చూడి. ఈరోజు ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడైతే స్వీపింగ్ టైం అనమాట. కసంతా నూకేయాలి. నేను లోపలిది ఈ కట్ట మీదనే నూకుతాను. అప్పటికే నీళ్ళని దిగిపోతూ ఉంటాయి. ఫస్ట్ సబ్బర్ కదా, ఇంకా మిగతా అంతా కూడా అక్క చేసుకుంటుంది. సో ఇప్పుడైతే క్లీన్ చేసేద్దాం. బయట అంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడైతే లోపల క్లీనింగ్ చేయాలి. బెంగళూరులో అయితే చిన్న ప్లేస్ కదా, సో పెద్దగా ఏమీ అనిపించేది కాదు. బట్ ఇక్కడ కొంచెం ఇల్లు పెద్దది, ప్లేస్ పెద్దది కదా. సో లోపల బయట క్లీన్ చేసేలోపు ఎంతగా అంటే నేను నార్మల్గా అంటే చాలామంది ఏం చేస్తారు,
ఇలా గుడుచుకుంటూ వెళ్ళిపోతారు. బట్ నాకు అలా కుదరదు. నేను ఆఫ్ బెండ్ అయిపోతాను. సో బ్యాక్ అలా వంగిండేది ఇలా నిల్చోవాలి అంటే అబ్బా ఇక్కడ పట్టేస్తుంది. సో ఇప్పుడైతే లోపల క్లీన్ చేసేద్దాం. మన సంధ్యకి అయితే 10th ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇంకా కాలేజ్‌కి వెళ్ళేంత వరకు ఫ్రీనే. తనైతే వచ్చేసాడు. బట్ భువన్ పాపం వచ్చి ఒక 3 డేస్ అయింది. ఇక రిటర్న్ మళ్ళీ వెళ్ళాలి. ఈరోజైతే వెళ్తున్నాడనమాట. మన భువన్‌కి 9th ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అండ్ 10th సిలబస్ ఆల్రెడీ స్టార్ట్ చేసేసారంట. మేబీ మే ఆర్ జూన్‌లో హాలిడేస్ అయితే కొన్ని రోజులు అది కూడా ఒక 20 డేస్ ఇవ్వొచ్చయితే అంటున్నాడు. సో, ఇప్పుడైతే క్లాసెస్ ఉన్నాయి వాడికి. అందుకని ఇక వెళ్ళాడనమాట. ఇక వీడియోస్ అయితే పెద్దగా ఎందుకో తీయడానికి అంటే, మేము నార్మల్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేసేలోపే ఒక 10 అలా అయిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఫీలింగ్ వస్తుంది అంటే, మనం ఏదైనా టాబ్లెట్స్ తిన్నప్పుడు అవుతుంది చూడండి. అంటే కొంచెం రెస్ట్ తీసుకుందాము, బెడ్ మీద అలా కొంచెం లై అయి పడుకుందాము అన్నట్టుగా అనిపిస్తుంది. అదెందుకో తెలీదు మరి. సో, అందుకని కొంచెం వీడియోస్ ఎక్కువగా తీయడానికి కుదరట్లేదు. ఇంకా మన సంధ్య ఎగ్జామ్ పేపర్స్ అన్నీ కూడా మా అమ్మ ఒకసారి క్రాస్ చెక్ అయితే చేస్తూ ఉన్నారు. సో, ఎలా రాసాడు ఏంటి అనేసి పేపర్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. క్వెషన్స్ ఎలా వచ్చాయని. ఇప్పుడైతే క్లీనింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఆహ్, నిన్న వీడియో అయితే షూట్ చేయలేదు. తను పాప లంగా అలాగే అక్కవి 2 బ్లౌజెస్ అలాగే అమ్మ బ్లౌజ్ కూడా నార్మల్ స్టిచ్చింగ్ చేసే అలాంటివి. కొంచెం ఫ్యాన్సీ శారీస్‌కి అలా బ్లౌజెస్ అయితే అక్కడ ఇచ్చి వచ్చాము. సో, కొంచెం నెక్ కోసం దీన్ని రెఫరెన్స్ తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు నేను, అక్క ఇద్దరం కూడా. వర్క్స్ అయితే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. హెయిర్ స్టైల్స్ అంటే పోనీటైల్ వేసుకోవడానికి కూడా కుదరట్లేదు. అంతగా స్వెట్టింగ్ అయిపోతున్నా. చూడండి ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నా. స్వెట్టింగ్ ఎలా అవుతుందో. బ్యాక్ అయితే బఫెలోస్ వస్తూ ఉంటే మన చీకుగాడు చూడండి ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో. లవ్ రానా ఎత్తుకోవాలనా? డే అయితే చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది మాకు. అంటే ఎంత తొందరగా మార్నింగ్ అవుతుంది, ఆఫ్టర్‌నూన్ అవుతుంది, ఈవినింగ్ అయిపోతుంది, నైట్ అయిపోతుంది అనిపిస్తుంది. హడావిడిగా గడిచిపోతున్నాయి రోజులన్నీ కూడా. ఇంకా వెళ్ళేసి ఇక తను పాప లంగా, లెహెంగా సో, దాన్నైతే స్టిచ్చింగ్‌కి ఇచ్చేసాము. అలాగే బ్లౌజ్ కూడా. సో, తను పాపవి మెజర్‌మెంట్స్ అయితే తీసుకుంది ఆవిడ. ఇక కమ్మలైతే చిగర పప్పు చేయాలి అనేసి ఇక చిగురు పీక్కొని వచ్చారంట. సో, మేమక్కడికి వెళ్ళినప్పుడు తీసుకొనొచ్చి ఇంటిలో పెట్టేసి వెళ్లారు. ఇంకా అవ్వ, తాత ఇద్దరు కూడా దాన్నైతే క్లీన్ చేస్తూ ఉన్నారు. కమ్మలకి చాలా ఇష్టం చిగర పప్పు. అలాగే నాన్నకు కూడా.